హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ఎపిసోడ్లో మనము గురు ద్రోణాచార్యుల వారి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. అయితే ఈయన పాండవులకి కౌరవులకి అస్త్రశస్త్ర విద్యల్లో అన్ని రంగాలలో వాళ్ళని యోధులను చేసిన గొప్ప గురువు. అయితే ఈయనకి ద్రుపదుడితో వైరం ఉంటుంది. దాన్ని పాండవుల హెల్ప్ తీసుకుని జయిస్తాడు. అట్లా ద్రుపదుడి అర్ధరాజ్యాన్ని కూడా పొందుతాడు. అయితే మరి ద్రోణాచార్యుల వారిని పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో ఎలా గెలుస్తారు తెలుసుకుందాము. అయితే శ్రీకృష్ణుడు వీళ్ళకి ఒక ఉపాయం చెప్తాడు. ఎప్పుడైతే యుద్ధం జరుగుతూ ఉంటుందో ధర్మరాజు అశ్వత్థామ అతః కుంజరః అని మెల్లగా అంటాడన్నమాట. అశ్వత్థామ అధః అని గట్టిగా అరుస్తాడు, కుంజరః అని మెల్లగా అంటాడు. అప్పుడు ద్రోణాచార్యుల వారు ధర్మరాజు దగ్గరికి వచ్చి కన్ఫర్మ్ చేసుకుంటాడు. అశ్వత్థామ నిజంగా ఇదయ్యాడంటే అవును అనగానే ఆయన అస్త్రశస్త్రాలను వదిలేస్తాడు అనమాట, త్యజించేస్తాడు, నిస్పృహుడు అవుతాడు అన్నమాట, నిస్పృహతో. అయితే ఈ లోపల దృష్టద్యుమ్నుడు వచ్చి ద్రోణాచార్యుల వారిని చంపేస్తాడు. అయితే ఈ దృష్టద్యుమ్నుడు ఎవరు అంటే ఇతను ద్రుపదుడి కుమారుడు. ఎప్పుడైతే ద్రోణాచార్యుల వారు ద్రుపదుడిని ఓడించారో ఆయన యజ్ఞం చేసి దృష్టద్యుమ్నుడిని అలాగే ద్రౌపదిని ఇద్దరిని పిల్లలుగా పొందుతాడనమాట యజ్ఞం చేసి. సో అట్లా ద్రోణాచార్యుల మరణానికి దృష్టద్యుమ్నుడు కారణం అవుతాడు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని విషయాలతో కలుద్దాం. థ్యాంక్ యూ. బై బాయ్.